నమస్కారములు. నా పేరు డాక్టర్ డి శ్రీనివాసరావు. పశుగణాభివృద్ధి సంస్థలో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాము. ఈ యొక్క డిఎల్డిఏ అంటారు, డిస్ట్రిక్ట్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ అసోసియేషన్. ఈ యొక్క అసోసియేషన్తో పాటుగా మన యానిమల్ హస్బెండరీ డిఎల్డిఏ అన్నీ కూడా మన పశుసంవర్ధక శాఖలో భాగాలేను. ఈ యొక్క డిఎల్డిఏ ద్వారా మేము అన్ని జిల్లాలో ఉన్న ఎరస్ట్‌వైల్ జిల్లాలో ఉన్నటువంటి వెటర్నరీ హాస్పిటల్స్కి, ఇన్స్టిట్యూషన్స్కి అన్నిటికి కూడా సెమన్ సప్లై చేయటం, లిక్విడ్ నైట్రోజన్ సప్లై చేయటం, ఇవన్నీ కూడా మా కార్యక్రమంలో చేపడుతున్నాము. దానిలో భాగంగా ప్రతి మండలంలో, ఎరస్ట్‌వైల్ జిల్లాలో ఉన్నటువంటి 46 మండలాల్లో ప్రతి మండలానికి ఒక గ్రామంలో పశువైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఉన్నాము. అలాగే 35 మండలాల్లో ఈ యొక్క దూడల ప్రదర్శన పోటీలు నిర్వహించి వాళ్ళకు ప్రోత్సాహకంగా బహుమతులు ఇచ్చి రైతులను దూడలను పెంచే విషయంలో వారికి అవగాహనలు, సూచనలు, సలహాలు ఇచ్చి మంచి పాడి పరిశ్రమలను అభివృద్ధి చేయాలనేటువంటిది ఒక ముఖ్య ఉద్దేశము. ముఖ్యంగా ఈ సంవత్సరంలో సెక్స్ సార్టెడ్ సెమెన్ అంటే పెయ్యి దూడల ఉత్పత్తి పథకాన్ని ప్రవేశపెట్టారు గవర్నమెంటు. ఈ సెక్స్ సార్టెడ్ సెమెన్ ద్వారా ఈ సెమెన్ వాడినప్పుడు పుట్టేటువంటి దూడల్లో 90% ఆడదోళ్లే పుడతాయి. అందువలన రైతులు ఈ సెమెన్ను ఎక్కువగా వినియోగించుకుని ఆడదూడల ఉత్పత్తి పెంచి పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలి, లాభదాయకంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ సెక్స్ సార్టెడ్ సెమెన్ కూడా దాని రేటు కూడా తగ్గించారు రైతులకి. గత 2 సంవత్సరాల్లో ఈ సెక్స్ సార్టెడ్ సెమెన్ చేయించుకున్నప్పుడు రైతు కట్టవలసినటువంటి వాటా 500 రూపాయలు ఉండేది. అయితే ఇప్పుడు 500 రూపాయలని తగ్గించి రైతు వాటా 150 రూపాయలుగా ప్రభుత్వం వారు తీసుకురావడం జరిగింది. మన యానిమల్ హస్బెండరీ మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారు